ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన మాజీ ఎంపీ మార్గాని భరత్ను సొంత పార్టీ వారే పట్టించుకోవడం లేదని, రాజకీయ ఉనికి కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ ధ్వజమెత్తారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలే కానీ గాలి ఎంపీ భరత్కు అది లేదని మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భరత్తో సహా ఆ పార్టీ నేతలంతా బూతులు, అసభ్య పదజాలంతో విమర్శలు చేసేవారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక తమ నాయకులు కనీసం పరస పదజాలం కూడా ఉపయోగించడం లేదని గుర్తు చేశారు. 420లకే 420 ప్రవీణ్ చౌదరిని వెనకేసుకు రావడానికి సిగ్గులేదా అని మండిపడ్డారు. 420 ప్రవీణ్ చౌదరి పేపర్ మిల్లును నాశనం చేసి కార్మికులను రోడ్డున పడేశాడు. అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతావా అని నిలదీశారు. టీడీపీ నాయకులు తురకల నిర్మల, బొర్రా చిన్ని, వై దేవి ప్రసాద్, కానెటి ప్రభుదాస్, కానెటి కృపామణి, బూరా కల్పన, మోతా నాగలక్ష్మి పాల్గొన్నారు. వీళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళ పనుల మీదే వీళ్ళు నిమగ్నమై ఉంటున్నారు ఈరోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతా ఉన్నారు. ఇవాళ బుచ్చ చౌదరి గారు కానివ్వండి, వాసు గారు కానివ్వండి, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. అవసరమైనప్పుడు పెద్ద పెద్ద వేదికలు ఉన్నప్పుడు పక్కన కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, ఒకరికొకరు సాయం చేసుకుంటారు, అన్నీ ఉంటారు. అది వదిలేసి మీరు మా మీద ఎందుకు మీరు లేనిపోని ఆరోపణ చేయటం? అలాగే అనుకుంటే మరి మీరు ఉన్నారు, జక్కంపూడి ఫ్యామిలీ ఉంది, ఆకుల వీర్రాజు గారు కానీ, శివరాజ్ సుబ్రహ్మణ్యం గారు కానీ, చెల్లిపాని వేణి గారు, గూడూరు శ్రీనివాస్ గారు, నంజం సింహ గారు, మరి వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారుగా, మీరు ఒకరు ఒకవైపు ఉన్నారుగా. మిమ్మల్ని ఏమైనా పట్టించుకుంటున్నారా? వాళ్ళంతా వేరే ఉన్నారు. మీరు ఒకటే సింగిల్ మ్యాన్, గాల్లో వచ్చారు, సింగిల్ మ్యాన్గా ఉండిపోయారు. అది మీరు తెలుసుకోండి. అదే ఇప్పుడు మీరు వాసు గారిని తీసుకోండి, ఏ రోజైనా ఖాళీ ఉంటున్నారు అయినా అభివృద్ధి పనుల మీదే ఉంటున్నారు. కంటిన్యూ 6 నెలల్లో ప్రతిరోజు ఏదో అభివృద్ధి పని మీద అలా సమీక్ష చేస్తూనే ఉంటారు, అభివృద్ధి దృష్టిలోనే ఉన్నారు.